హలో గైస్, వెల్కమ్ టు సందీప్ 3 బ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో అయితే హెల్మెట్ నేను తీసుకున్నానో యాక్సెస్ కంపెనీ నుంచి ఒక ప్రీమియం హెల్మెట్. ఇది స్టార్టింగ్ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. సో ఈ హెల్మెట్ లో మనం మెయిన్ గా డిస్కస్ చేసాము షార్ట్స్ లో కూడా. సో ఈ వైజర్ కానీ దాంట్లో ఉండే ఫాగ్ రిలేటెడ్ యాంటీ ఫ్లాగ్ లేయర్ కానీ, నెక్స్ట్ అదే విధంగా మనం ఒకవేళ ఎండలో వెళ్తే కనుక మనకి ఈ విధంగా ఇంటర్నల్ గా ఒక గ్లాస్ అయితే ఇచ్చారన్నమాట, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చిన్ సంబంధించిన క్లాత్ కానీ మనకి గాలి లోపల రాకుండా, ఈవెన్ మనం బ్లాక్ చేసేటప్పుడు వాయిస్ అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది అనమాట. సో ఇది డిజైన్ కూడా మనకి యూనిక్ గా ఉంటుంది. మెయిన్ మనకి ఇది డబుల్ ప్యాడింగ్ తో రావడం జరుగుతుంది, అంటే మనకి ప్రాపర్ గా ప్యాడింగ్ అనేది ఉంటుంది. సో హెల్మెట్ అనేది ఇట్లా ఊగడం కానీ, గాలి ఎక్కువగా వచ్చినప్పుడు మన హెడ్ ని ఇచ్చేయడం కానీ అలా ఏముండదు. సో బెటర్ గా ఉంటుంది అనమాట. దీనికి 3 ఎయిర్ వెంట్స్ వచ్చాయి. సో ఒకటి మనకి ఇక్కడ మౌత్ దగ్గర వచ్చింది, మనం మాట్లాడేటప్పుడు వాయిస్ బయటకి వినపడడానికి, అట్ ద సేమ్ టైం ఎయిర్ లోపల రావడానికి యూజ్ అవుతుంది. అలాగే పైన తలకి మనం క్లోజ్ అయి ఉంటుంది కదా, సో ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళి చెమట పట్టవచ్చు బయట టెంపరేచర్ బేస్ చేసుకొని. సో అది మనకి ఎయిర్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ మనకి టోటల్ గా 3 ఎయిర్ వెంట్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఓకే, సో అంతా బాగానే ఉంది. కానీ దీంట్లో మనకున్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీని ఊరికి మనం తీసి పెట్టలేము అనమాట. ఎందుకంటే మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా చేయాలి, కానీ ఇది మొత్తం తీసి మనం ఫోన్ మాట్లాడడం కుదురుతుంది. సో అటువంటి టైంలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఒక బ్లూటూత్ ని కూడా ఆర్డర్ చేశాను. దీని నుంచి కూడా షార్ట్ వీడియో చేశాను అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే కనుక మెయిన్ గా ఇది మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారనమాట. సో టైప్ సి కేబుల్ నేను తీసుకుంది అంటే కొంచెం ఇది అడ్వాన్స్ అనమాట. అంటే 2 డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం మనం 2 డివైస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి వాటర్ రెసిస్టెన్స్ తో కూడా రావడం జరుగుతుంది. లైక్ మనకి చిన్న తెలుసో తెలియక ఏమైనా వాటర్ పడ్డా కానీ ప్రాబ్లం అయితే లేదు. ఇది మనకి బ్యాటరీ లైఫ్ అనేది మనకి అరౌండ్ 50 అవర్స్ చెప్పారు. సో మీరు 50 అవర్స్ ఆపైనా కానీ ఫుల్ డే వచ్చినా సరిపోతుంది మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు. సో టైప్ సి కాబట్టి మనకి తొందరగానే ఛార్జ్ అవుతుంది. దీంట్లో ఒక ఆప్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ ఆప్షన్ ఏంటంటే మనం 3 టైమ్స్ రింగ్ వచ్చింది అనుకోండి, మనం కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్ కాల్ అనేది లిఫ్ట్ అయిపోతుంది. సో అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే మనకి అన్నెసరీ కాల్స్ ఏమన్నా వచ్చినా కానీ అవి ప్రతిసారి లిఫ్ట్ అవడం జరుగుతుంది, మన డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి దీంట్లో డ్రాబ్యాక్ అయితే అనిపించింది. బట్ సో లుక్ అండ్ ఫీల్ పరంగా అండ్ దెన్ క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లూటూత్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం హెల్మెట్ లో ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాము. దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్, అదే విధంగా ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయి స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇఫ్ ఇన్ కేస్ దీంతో ఉన్న స్టిక్కర్స్ మనకి ఏమైనా ప్రాబ్లం అయిపోతే సో అడిషనల్ గా 2 pairs అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ థింగ్ దీంట్లో మనం ప్లేస్ చేయాలంటే దీంట్లో మనకి ప్యాడింగ్ ఉంటుంది. మన హెల్మెట్ కొనేటప్పుడు చూసుకోవాలి ఇది మనకి ఏదైతే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉన్నాయో దానికి సపోర్టెడ్ గా ఉందా లేదా అని. సో దీనికైతే సపోర్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్యాడింగ్ ని రిమూవ్ చేసి దాంట్లో ఈ పర్టికులర్ బ్లూటూత్ ని అయితే అడ్జస్ట్ చేయాలి. సో అది మీకు క్లియర్ గా నేను వీడియోలో చూపిస్తాను. సో ముందుగా అయితే దీంట్లో ఉన్న ప్యాడింగ్ అయితే మనం రిమూవ్ చేయాలి. సో ఇది రిమూవ్ చేసేటప్పుడు చూసుకోవాలి, మనకి క్లిప్స్ ఉంటాయి కదా, సో ఆ క్లిప్స్ అనేవి మనకి డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్. సో ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్యాడింగ్ రిమూవ్ చేసిన తర్వాత లోపల స్పేస్ ఉంటుంది స్పీకర్స్ పెట్టుకోవడానికి. ఆ పర్టికులర్ ప్లేస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాంట్లో ఇది స్టిక్ చేయాలని మనం. అట్ ద సేమ్ టైం మనం చూసుకోవాలి ఈ మైక్ అనేది మనకి ఎట్ సైడ్ రావాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రావాలా లేకపోతే రైట్ సైడ్ రావాలని చూసుకోవాలి. సో మన లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ వైర్ అనేది ఇట్లా వెనకాల నుంచి తిరిగి ఇలా ఇటు వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనకి. సో మైక్ అనేది మనకి ఈ విధంగా రావాలనుకుంటే దీన్ని ఇటు పెట్టుకుంటాం ఇలాగా. సో నేను ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఈ ప్యాడింగ్ ఓపెన్ చేసి మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో ఈ మైక్ అనేది నేను ఇక్కడ రావాలనుకుంటున్నాను. ఈ చిన్న లేయర్ ఏదైతే ఉంది కదా దీంట్లో రావాలి. అట్ ద సేమ్ టైం ఇది యూతల పక్క రావాలి. ఈ వైర్ అనేది మనకి ఇలా బ్యాక్ సైడ్ నుంచి దీంట్లో వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఎందుకంటే మనకి ఈ ఛార్జింగ్ పోర్ట్ ఇటు ఉంది కదా, సో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఈజీగా దీన్ని కొద్దిగా ఇలా బెండ్ చేసుకొని ఇక్కడ మనం ఈ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది సెట్ చేయడం మీకు చూపిస్తాను. దీనికి మనకి స్టిక్కర్స్ ఇచ్చారు. లైక్ ఇది ఎలా అంటే ఈ విధంగా ఉంటుంది, మనం చూస్తుంది కదా షూస్ కి వాటికి వస్తూ ఉంటుంది కదా, శాండిల్స్ కి ఆ టైప్. దీని లోపల మనం స్టిక్ చేయాలి. లోపల ప్లాస్టిక్ ఉంటుంది, దానికి స్టిక్ చేయాలి. స్టిక్ చేసి దానికి ఇది ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. మనం కావాలనుకుంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వేరే హెల్మెట్స్ ఏమైనా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని మనకి అడిషనల్ గా ఇవ్వడం జరిగింది ఇంకో ఎక్స్ట్రా 2 pairs అనేవి. సో ముందుగా మనం ఈ స్టిక్కర్ని అయితే లోపల ప్లేస్ చేద్దాం. సో స్టిక్కర్ని అయితే లోపల ప్లేస్ చేశాను, మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ స్టిక్కర్ని ప్లేస్ చేశాను. అట్ ద సేమ్ టైం మనం ఇటు సైడ్ కూడా చేద్దాము. సో ఇది కూడా నేను ప్యాడింగ్ ఇక్కడ మనకి ఉన్నాయి కదా, ఇవి బటన్స్ ఇవి ఉంటాయి. సో వీటిని ఈ విధంగా రిమూవ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ప్యాడింగ్ అనేది ఈ విధంగా. సో మీకు చూసి ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఇవి రిమూవ్ చేస్తే దీని లోపల మనకి స్టిక్కర్ ఉంది కదా, సో ఇక్కడ అనమాట. సో ఈ సెకండ్ స్టిక్కర్ ఉంది కదా, దాన్ని కూడా ఈ లోపల మనం అయితే స్పీకర్ పెట్టాలనుకున్నామో ఆ పర్టికులర్ ప్లేస్లో ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. ఇవి మనకి స్పేస్ ఉంటుంది, మనకి చెవికి ఒత్తుకుపోవడం కానీ అలా ఏముండదు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్గా ఉన్న ఇవి ప్యాడ్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది ఈ ప్యాడ్. సో ఇది కూడా రిమూవ్ చేద్దాం, ఎందుకంటే మనకి వైర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి రావాలి కదా. సో అందుకని
ఇది కూడా రిమూవ్ చేశాను. సో ఇవి మనకి లోపల ప్యాడ్స్ అనమాట. ఈ విధంగా మనం క్లిప్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది క్లియర్గా. సో మీకు చూపిస్తాను. సో ఇటు సైడ్ కూడా ఈ పర్టికులర్ అంటే ఇది డబుల్ లేయర్ కదా మనకి, సో డబుల్ లేయర్కి వేరే డిఫరెంట్గా ఉంటుంది. సో నేను అవి కూడా రిమూవ్ చేశాను. సో ఈ విధంగా మనకు వచ్చేస్తాయి అనమాట, ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ వైర్ ఉంది కదా, దీన్ని మనం లోపల స్టిక్ చేసుకోవాలి. సో మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా. ఇప్పుడు మనకి ఛార్జింగ్ అనేది పై వైపు రావాలి, అంటే మనకి ఈజీగా ఛార్జింగ్ అలొకేట్ చేసుకునేలాగా. సో దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే మైక్ ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్, మన హెల్మెట్కి లెఫ్ట్ సైడ్. సో మీకు వీడియోలో రైట్ సైడ్లో కనిపిస్తుంది, మేబీ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది కదా హెల్మెట్. సో ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. మనకి ఏదైతే వైజర్, ఇంటర్నల్ వైజర్ ఉంటుంది కదా, దాన్ని మనం పైకి అనుకునే సైడ్ ఈ మైక్ ఉన్న ఆప్షన్ది మనం లోపల ఏదైతే స్టిక్ చేసామో దానికి ఈ విధంగా మనం ప్రెస్ చేయాలి. జస్ట్ సింపుల్గా ప్రెస్ చేయడం. సో ప్రెస్ చేస్తే మనకు అది సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ మైక్ని మనకి ఇక్కడ లోపల ఈ మన లాక్ ఉంటుంది కదా, మనం అయితే హెడ్కి పెట్టుకుంటామో, సో దాని లోపల నుంచి తీసుకురండి, బయట నుంచి కాదు, లోపల నుంచి తీసుకురండి. ఎందుకంటే బయట నుంచి తీసుకొస్తే మనం ఏదో హెల్మెట్ లాక్ చేసుకున్నాం, మన చిన్న దగ్గర లాక్ చేసుకున్నప్పుడు అదేమవుతుందంటే ప్రెస్ చేసి లాగుతున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి అది లాగినా కానీ ప్రెస్ అవ్వదు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇది పెట్టేసుకున్నాం కదా. సో ఇది పెట్టుకున్న తర్వాత మన ఈ పర్టికులర్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో మన ప్యాడింగ్ సంబంధించినవి, డబుల్ ప్యాడింగ్ది, సో ఆ క్లిప్స్ అనేవి మనం జస్ట్ ప్రెస్ చేయాలి గట్టిగా. సో ప్రెస్ చేస్తే అది అక్కడ లొకేట్ అయిపోతుంది, ఇంకా మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. సో అదేవిధంగా నేను బ్యాక్ సైడ్ కూడా ఈ పర్టికులర్ ఎక్స్ట్రా వైర్ ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి సెట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇలా రొటేట్ చేసుకొని, సో ఇక్కడ ఈ పర్టికులర్ స్పీకర్ని, ఏదైతే స్పీకర్ ఉందో ఈ స్పీకర్ని కూడా ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు ఈ వైర్ అనేది లోపలికి మనం ప్లేస్ చేసుకుంటాం, బయటికి కనిపించకుండా నీట్గా. సో మనకి నచ్చిన విధంగా ఈ విధంగా సెట్ చేసుకుంటాము. సో ఈ హెల్మెట్స్ రావడమే మనకి ఈ స్పేస్ ఉంటుందన్నమాట. మామూలు రెగ్యులర్ హెల్మెట్స్కి ఆ స్పేస్ ఉండదు. మనం ఏంటంటే వైర్స్ కొంచెం బయటకు అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఏవైతే రిమూవ్ చేసామో ఆ క్లిప్స్ అన్నీ కూడా మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో అవి మనం ప్రాపర్గా సెట్ చేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇవి కూడా మనం ఏవైతే రిమూవ్ చేసామో వీటిని కూడా ప్యాడ్స్, వాటిని కూడా లోపలికి ప్రెస్ చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా ప్రెస్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు మనం బై చేసినప్పుడు ఎలా ఉందో ఆ విధంగా సెట్ చేసుకోవాలి సింపుల్గా. ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే స్పీకర్ పెట్టామో ఆ స్పేస్ అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి. కొంచెం ఇంతకుముందు చూసుకుంటే ప్లెయిన్గా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఎత్తుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మనకి ఫ్రీగానే ఉంటుంది, చెవి నొక్కుపోవడం అలా ఏముండదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే సైడ్ క్లిప్స్ ఉన్నాయో వాటిని కూడా నేను ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ప్యాడింగ్ ఏదైతే ఉంటుందో సో ఈ ప్యాడ్ని కూడా లోపలికి పుల్ చేస్తున్నాను అన్నమాట. సో మనకి ప్యాడింగ్ అనేది లోపలికి పుల్ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా నేను ప్యాడింగ్ కూడా సెట్ చేశాను. సో మన మైక్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. సో వాయిస్ అనేది క్లియర్గా అనిపిస్తుంది, మన మౌత్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. బయట నుంచి గాలి రాకుండా మనకి ఈ చిన్ ప్యాడ్ ఏదైతే ఉందో ఇది మనకి అడ్డు ఉంటుంది కాబట్టి పెద్దగా విండ్ కూడా మనకి నాయిస్ అనేది రాదు, క్లియర్గా వాయిస్ అనేది మాట్లాడుకోవచ్చు. సో దీని అయితే మనం రియల్ టైంలో చూద్దాము, ఎన్ని అవర్స్ ఛార్జింగ్ వస్తుంది, అట్ ద సేమ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో అవన్నీ కూడా చెక్ చేద్దాము. సో దీన్ని ఒకవేళ ఆన్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకి మాన్యువల్లో, పవర్ ఆన్ ఎలాగా ఏంటి అవన్నీ కూడా. ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి పవర్ అయితే ఆన్ అవుతుంది. మీకు చూడు పవర్ అయితే ఆన్ అయింది. బట్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది రెగ్యులర్ కనెక్టివిటీలో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎటువంటి కనెక్టివిటీ లేదు, మన ఫోన్తో అది కనెక్ట్ అవ్వలేదంటే ఆఫ్టర్ 5 minutes ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో అది మనకి బ్యాటరీ సేవింగ్ పర్పస్లో కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు అసలు దీంట్లో బ్లూటూత్ ఉన్న విషయం కూడా తెలియదు, బట్ మనం రెగ్యులర్గా మ్యూజిక్ వినొచ్చు, ట్రావెల్ చేసేటప్పుడు కాల్స్ మాట్లాడడానికి. సో ఇది మనకి బెస్ట్ ఆప్షన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ హెల్మెట్ ఎలా ఉంది ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పర్టికులర్ హెల్మెట్ నేను ఏ బైక్ యూస్ చేస్తున్నాను కూడా మీకు తెలియాలనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోస్ మీకు నచ్చుతాయి. ముందు ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి.